తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జోరు పెంచిందా? మహారాష్ట్ర, కేరళ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన జోష్ మీదున్న ఆ పార్టీ తెలంగాణలో గెలవడం నల్లేరు మీద నడకే అని లెక్కలు వేసుకుంటున్నారా? ఇంతకీ కమలనాథుల వ్యూహాలేంటి? మహారాష్ట్ర, కేరళ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇక్కడి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చైర్పర్సన్, మేయర్, వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో కమలం పార్టీ దూకుడు పెంచింది. విజయ సంకల్ప సమావేశం నిర్వహించి పార్టీ కేడర్కు ఎన్నికలపై దిశానిర్దేశం చేసింది. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరిస్తున్న తీరును నేతలు వివరించారు. కేరళ తిరువనంతపురంలో కమ్యూనిస్టుల కంచుకోటలో బీజేపీ జెండా ఎగురవేసిన విషయాన్ని ప్రస్తావించారు. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తీరును హైలైట్ చేశారు. కేరళ, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినందుకు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు నిర్దేశం చేశారు. మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని బీజేపీ నేతలు జోస్యం చెబుతున్నారు. గతం వేరు, ప్రస్తుతం వేరు అని అంటున్నారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నామని, సర్పంచ్ ఎన్నికల్లో గ్రామీణ ప్రజలు బీజేపీకి ఓటు వేశారని చెబుతున్నారు. ఇప్పుడు పట్టణ ప్రాంత ప్రజలు కమలం పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజల ఆశీర్వాదంతో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేశారు. కేరళ, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల గెలుపు ప్రభావం తెలంగాణలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.